నవి సాయి ప్రాజెక్ట్స్ రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం మీద చెప్తాను మీకు. ఒకటి, ఇది ఒక ISO 9000 సర్టిఫైడ్ కంపెనీ. తర్వాత ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కలిగినటువంటి సంస్థ. ఇప్పటి వరకు మేము సుమారు 1250 ఎకరాలు అమ్మి 7000 మంది కస్టమర్స్ పైగా అభిమానాన్ని చూరగొనడం జరిగింది. మేము ఎవరో ఇవ్వనటువంటి ఒక టెక్నాలజీని వాడుతున్నామండి, జియో ఫెన్సింగ్. అంటే ఏంటంటే కస్టమరు కొనుక్కున్నటువంటి ఎకరం కానీ అరెకరం కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దానికి చుట్టూతో ఉన్న సరిహద్దు రాళ్లు పడిపోయినప్పటికి కూడా ఇబ్బంది పడుకోకుండా జియో ఫెన్సింగ్ ద్వారా శాటిలైట్ కనెక్ట్ చేసి మీకున్న స్థలం మీరు డైరెక్ట్గా వెళ్ళే సదుపాయాన్ని కలగజేస్తాం సార్. మరి బయోమెట్రిక్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు కానీ మీ తాలూకు ఉన్నటువంటి నామినీ మాత్రమే లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుందండి ఫ్యూచర్లో. జియో ట్యాగింగ్ అనే కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నామండి. దాని ద్వారా లాభం ఏంటంటే కస్టమరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఆ చెట్లకి ఒక చిన్న చిప్పు అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరైనా చెట్టుకి గొడ్డలతో కొట్టినా కానీ లేకపోతే చెట్ల యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందనేది కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం సార్. మీరు కొనుక్కున్నటువంటి మొత్తం వెంచర్ మొత్తానికి సోలార్ ఫెన్సింగ్, డైమండ్ ఫెన్సింగ్ ఉంటుందండి. 24/7 సర్వేలెన్స్ ఉంటుంది, CC కెమెరా యాక్సెస్ ఉంటుంది సార్. ఇన్వెస్టర్ ఎప్పుడైనా కానీ అక్కడ ఉండదలుచుకుంటే ఒక గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా ప్రతి వెంచర్లో కూడా కలగజేయడం జరిగింది సార్. భారతదేశంలో మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కూడా 12 సంవత్సరాలు పర్ఫెక్ట్ గా చేస్తామని సేల్ డీడ్ తరహాలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ నవి సాయి ప్రాజెక్ట్స్. 12 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టర్ కి మనం ఇచ్చే లాభం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తో ప్రమేయం లేకుండా మన కంపెనీనే కొని బై ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు పెట్టిన ఒక పెట్టుబడికి 3 సార్లు, ఫస్ట్ 12 years, తర్వాత 9 years, తర్వాత